ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. ప్రతి కుటుంబం కూడా ఎక్కడున్న సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక, సాయినాథుడు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు నన్ను తాకి చూడు తల్లి, ఈ శుభవార్తను నువ్వు తెలుసుకో, తప్పకుండా విను, అశ్రద్ధ చూపుకో అని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. బాబా వారు ఇలాంటి సందేశాన్ని మనకు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు. సాయినాథుడు అందించే సందేశంలో ఎలాంటి అర్థం అనేది ఉంది అనేది మనం సాయినాథుని మాటల్లోనే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక ఈ వీడియోను మొదటిసారిగా కనుక ఎవరైతే చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ సాయినాథుడు మనకు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి. బిడ్డా, నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను. ఎప్పుడూ కూడా నువ్వు చూస్తూ ఉన్నాను. ఎవరైతే నీ మనసు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నారు, వారి గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తూ ఉన్నావో నీకే తెలియాలి. ఎవరైతే నిన్ను వద్దు అని దూరం పెడుతున్నారో వారి గురించి నువ్వు లేనిపోని ఆలోచనలతో గందరగోళమైనటువంటి విపరీతమైనటువంటి బాధతో నీవు నీ కుటుంబాన్ని బాధించిన వారి గురించి ఇంతగా ఆలోచించడం పట్ల నీకు వచ్చేటటువంటి లాభం ఏమిటో నీకే తెలియాలి. బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు తెలియదు అనుకున్నావా? అది ఎలా అనుకుంటున్నావు చెప్పు, అన్నీ తెలుసమ్మా. ఎవరికి కూడా ఎప్పుడు నీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని నువ్వు బాధ పెట్టవు. అలాంటిది నిన్ను మోసం చేసిన వారి గురించి నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నావు? నిన్ను మోసం చేశారు అంటే దాని అర్థం ఏమిటో జీవితంలో వారికి కదా. మీ జీవితాన్ని ఎప్పుడు కూడా ముందుకు ఎప్పుడైతే నువ్వు సంతోషంగా గడిపావో అలాంటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకో. అంతకుముందు నీ కుటుంబంతో నువ్వు ఎలా గడిపావు కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటే నిన్ను చూస్తూ నీ కుటుంబం ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా నువ్వు వారి గురించి ఆలోచించావా? అలా కాకుండా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించిన వారిపై, అలాగే నిన్ను నిలువున మోసం చేసిన వారి గురించి ఇలా ఆలోచిస్తూ నిద్ర ఆహారాలు కూడా మానివేసి వారి గురించి ఆలోచిస్తూ రోజులు కూడా మర్చిపోతున్నావు. ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి వారి గురించి నువ్వు చూడు తల్లి, ఆలోచించు. మొదటగా తల్లిదండ్రులను మనం దైవంగా భావించాలి. వాళ్ళ బాధను ఎప్పుడు మనం చూసేలాగా ఉండకూడదు. చూడు తల్లి, నిన్ను ఇలా చూడలేక నా గుండె ఎంతో తరుక్కుపోతుంది. బిడ్డ, ప్రతిరోజు ఈ సాయిని ప్రార్థించేటటువంటి నీ చిన్ని చేతులు ఈ సాయికి బోలెడు కబుర్లు చెప్తూ గలగలా మాట్లాడుతూ ఉంటావు. నీ చక్కటి పలుకులు, నీ ఆనందమైన మొహం చూసి ఎన్ని రోజులైంది. నీ ఆనందం, ఉత్సాహం ఇవన్నీ ఎన్నో రోజుల నుంచి నాకు కరువైపోయాయి. సంతోషకరమైన బాధ అయినా అంతా కూడా నువ్వు నాతోనే కదా పంచుకుంటూ వస్తున్నావు. బిడ్డ, నన్ను నీకు ఒక మంచి నేస్తంగా కూడా భావించుతావు. నన్ను గురువుగా దైవంగా భావించావు. నీ తల్లిదండ్రుల స్థానంలో నన్ను నిలబెట్టావు. ఒక మంచి స్నేహితురాలిగా చూశావు. మరి నేను చెప్పే మాటను నువ్వు పాటించడం లేదంటే ఇక నేను నీరసంగా గురువుగా ఉండటం ఎంతో అసంభవమైన, ఎంతో చెప్పి నీరసించిపోతున్నానమ్మా. నేను అయినా కూడా నా మాటను నువ్వు లెక్క చేయటం లేదు. పదే గతాన్ని తవ్వుకుంటూ గుర్తు చేసుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్నే తలుచుకుంటూ ఎప్పుడు కూడా అదే గతంలో మునిగిపోతూ ఉన్నావు. నేను ఏదైనా కానీ నీ మంచి గురించే కదా చెప్తాను. నీ జీవితం బాగుండాలనే కానీ ఏదైనా కానీ ఒక మంచి దారి చూపిస్తూ ఉంటాను. అది కూడా నీ జీవితం పట్ల నాకు ఉన్నటువంటి నీ గురించి నేను నిన్ను ముందుకు నడిపిస్తూ ప్రతి విషయంలో జాగ్రత్త వహించేలా చేస్తూ ఉన్నాను. జీవితంలో తప్పులు ఏ మానవులైనా చేస్తారు, అది మానవ సహజం. తప్పు చేయని వారంటూ ఈ భూమిపై ఎవ్వరు ఉండరు కూడా. ప్రతి తప్పుకు వారికి తగినటువంటి బాధ, దుఃఖము తప్పకుండా కలుగుతాయి. కాకపోతే ఆ తప్పును సరిదిద్దుకున్న వారే ఆనందంగా బ్రతకగలుగుతారు. అలాగే ఆ తప్పును ఒప్పుకొని మన్నించమని నీ ఇష్టదైవం వద్ద నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే, నీ తప్పును చెప్పుకుంటే చాలు. అంతకు మించి ఇక నువ్వు ఏమీ చేయనవసరం లేదు. ఇక నీ మనసుకు అయినటువంటి గాయం గురించి ఇప్పుడు పూర్తిగా మర్చిపోతావని నేను అనుకుంటున్నాను. అలాగే నీ కుటుంబం పట్ల చాలా మంచి జరుగుతుందని, ముందుగానే ఆ భగవంతుడు నాకు ఒక మంచి పని చేస్తాడు అని సంతోషించు. బాధపడడం వల్ల ఇంకా నష్టపోవడమే తప్ప అందులో నీకు లాభం అనేది ఉండదు. నేను అడుగడుగున నిన్ను కాపాడుతూనే వస్తున్నాను అనే విషయం నీకు తెలియదా? నీకు బాగా తెలుసు కదా.
కానీ అయినా కూడా ఏదో తెలియనటువంటి భయం, బాధ నీకు మనసులో నీకు లేకుండా చేస్తున్నాయి కదూ. ఒక్కటి మాత్రం నిజం, నీ మనసును ఎవరు అర్థం చేసుకోలేకపోయినా, ఎవరు నీకు సరైన విలువను, గుర్తింపును, ప్రేమను ఇవ్వలేకపోయినా, ఎవరు నీకు గౌరవ మర్యాదలను, కీర్తి ప్రతిష్టలను ఇవ్వకపోయినా, నేను మాత్రం నీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటానమ్మా. నీకు ఎలాంటి హాని కలగకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. కానీ నువ్వు ఒక చిన్న తప్పును చేస్తున్నావు తెలుసా? అదేంటో, నువ్వు ఎవరితోనైనా స్నేహపూర్వకంగా మెలుగుతావు, వారితో అన్ని విషయాలను చెప్పించుకుంటావు. వెంటనే ఇతరులకు పోయి ఆ మాటలను చెప్పి వీళ్ళకు గొడవలు పెట్టడం వల్ల నీకు వచ్చింది ఏముంది చెప్పు? నువ్వు చెడ్డ అవడం తప్ప ఏమీ లేదు. అలా ఎప్పటికీ చేయొద్దు. ఇప్పటి నుంచి అలాగే విషయాలను నువ్వు చర్చించడం మానేసేయి. అలా ఎక్కడ విషయాలను అక్కడే మర్చిపోవడం ఎంతో మంచిదని గుర్తుంచుకో. నీకు నేను అన్నీ కూడా ఇవ్వలేకపోవచ్చు తల్లి. కొన్ని సందర్భాల్లో నీకు నచ్చినటువంటి కష్టాలను, సమస్యలను కూడా నేను వెనువెంటనే తొలగించను. కొందరి మనస్తత్వాల గురించి నీకు ముందుగానే అర్థమయ్యేలాగా తెలియకపోవచ్చు. అవన్నీ కూడా ఎందుకు చేయవలసి వస్తుందో నీకు తెలుసా? అలాంటి వారి మనస్తత్వం అనేది కేవలం నువ్వు అర్థం చేసుకోవాలి కదా. వారి బుద్ధి గురించి నువ్వు తెలుసుకుంటావని మాత్రమే నేను అప్పుడప్పుడు అలా ఉండవలసి వస్తోంది. అటువంటి సమయం కూడా ఉంటుంది కనుక అలాంటి పరిస్థితుల్లో నేను ఏమీ చేయలేనటువంటి, అలాగే నేను కాపాడుకోలేనటువంటి దుస్థితి కలుగుతుంది. నిన్ను కాపాడుకుంటాను, కాకపోతే నువ్వు కాస్త బాధపడవలసినటువంటి క్షణాలు కూడా ఉంటాయి తల్లి. అవి కూడా వారు ఎలాంటి స్వభావం అని తెలుసుకున్నప్పుడు నువ్వు వారి గురించి కాస్త బాధపడటం సహజమే. అదే పనిగా వారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోవాలి చెప్పు? నువ్వు అనుభవించవలసినవన్నీ కూడా ఎందుకు వారి కోసం అన్నీ కూడా విడిచిపెట్టాలి? నువ్వు సంతోషంగా ఉండవలసినటువంటి క్షణాలను కూడా దూరం అయ్యి వారి కోసం అంతలా ఆలోచిస్తూ నీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ వారి కోసం ఎందుకు గడుపుతున్నావో ఇప్పుడే ఈ కర్మ నుండి నువ్వు బయటపడడం కంటే నీకు ఇక్కడ నుంచి అడిగినవన్నీ కూడా నేను ఇవ్వలేదు, కానీ నిన్ను మాత్రం జాగ్రత్తగా నేను కాపాడుకుంటాను. నన్ను నిందించవద్దు. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, నీకు నేను అన్నీ మంచే చేస్తాను. కొంచెం కాస్త ఆలోచించే ఎందుకు ఇలా జరిగింది అని కాస్త ఆలోచించి మంచి విషయాలు జరుగుతున్నప్పుడు సంతోషించు. ఎందుకు బాబా ఇలా నా జీవితం పట్ల అశ్రద్ధ చేశాడని అనుకోవద్దు. బాబా నా జీవితం కోసం మంచి మార్గాలనే చేస్తాడు అని అనుకో. నీ వెంట రాని వాటి కోసం నువ్వు ఎందుకమ్మా అంత పరుగులు తీస్తావు? పరుగులు తీసినా కూడా రాని ప్రయోజనం అది ఎండమాములు వెంట పరుగు తీసిందే అవుతుంది. మరి ఇలాంటి మాణిక్యాన్ని, నీ సాయిని పొందినాక కూడా నువ్వు దిగులు చెబుతూ ఉన్నావంటే అది నీ మూర్ఖత్వమే కదా. నీకు తగినటువంటి గుర్తింపు వచ్చేంత వరకు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నువ్వు కూడా వారిని తిరిగి బాధించవలసిన అవసరం లేదు. నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు అక్కడే మర్చిపో. దేవుడు అంతా చూసుకుంటాడని నిర్ణయించుకో. నీకు తగినటువంటి గుర్తింపు వస్తే ఆ తర్వాత నువ్వేమిటో, నీ స్థాయి ఏమిటో వారికి పూర్తిగా అర్థమవుతుంది తల్లి. అలా కాకుండా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, నాకు అసలు దేనిలో కూడా గుర్తింపు లేదు, కనీసం మనశ్శాంతి కూడా లేదు అని అనుకుంటూ మదన పడిపోతూ ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా అదే విధంగా అదే జీవితంలో కూరుకుపోతూ ఉంటావు తల్లి. దాని నుండి కాస్త బయటపడు. ముందు నువ్వు ఆ కన్నీళ్లు తుడుచుకో. ముందు మంచి ఆలోచనలు చేస్తూ ఎప్పుడు కూడా నీ మనసును నీ ఆలోచనలో నీ ఉద్దేశం ఉంచుకునేటందుకు సిద్ధంగా ఉండు. ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు గౌరవం ఇవ్వలేకపోయినా, నీ మనసుకు గాయం కలిగేలా చేసినా వారే నీకు కావాలంటే మాత్రం అలా మొండి పట్టు పడితే మాత్రం ఈ సాయిని కూడా నేనేం చేయలేను. ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఎవరి కోసమో నీ ప్రశాంతతను నువ్వు ఎందుకు కోల్పోవాలి? అలాగే తల్లిదండ్రులను నువ్వు ఎందుకు బాధ పెట్టాలి చెప్పు? ఇవన్నీ కూడా ఒకసారి నువ్వు ఆలోచిస్తే కనుక నీ మనసుకు ఏది మంచిది తప్పకుండా నీకు తెలుస్తుందమ్మా. నీకు ఒక నిజం చెప్పనా బిడ్డ, ఇప్పటికే ఈ సాయి బాబా సహాయంతో, ఆశీర్వాదంతో నువ్వు ఒక పెద్ద సమస్య నుంచి నువ్వు బయటపడ్డావు అని అనుకో. నీ సమస్య పరిష్కారం అయింది అని అనుకో. అందుకు ఎన్ని రోజులు కూడా నువ్వు సమయం పట్టిందని అనుకోవద్దు. ఇకనైనా చింతించడం మానివేసి ఎప్పట్లాగా ఉత్సాహంగా, సంతోషంగా నీ జీవితాన్ని అందంగా ఉండేలాగా చూసుకో.
నీ జీవితం అంతా కూడా ఇక రాబోయే రోజుల్లో పట్టరానంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి గొప్ప శుభవార్తలతో నీ జీవితం మరలా ఆనందంగా ప్రారంభిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా గడిచిపోయినటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ పదే పదే ఇంకా బాధపడవద్దు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీలో నువ్వే కుమిలిపోతూ ఉండనవసరం లేదు. నీకు ఎప్పుడు కూడా బాబా ఉన్నాను, ప్రతి క్షణం నువ్వు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. మరి నీకు ఉన్నటువంటి బాధ అంతా కూడా నీ మనసులోనే దాచుకున్నావు, కానీ నాకు మాత్రం ఎలాంటి బాధలు లేనట్లుగా పైకి నటిస్తూ ఎంతో సంతోషంగా ఉంటున్నావు. కనీసం నాతో కూడా నువ్వు ఏం మాట్లాడటం లేదు. నీ మనసులో ఉండేటటువంటి బాధలను, కష్టాలను నాతో చెప్పుకోవడం కూడా లేదు. అయినా నువ్వు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? చెప్పు, నాకు అన్నీ తెలుసు, నేను తెలుసుకోగలను. నువ్వు ఏ పని చేస్తున్నావు, ఏ పని చేస్తే నష్టపోతావు, ఏ పని చేస్తే లాభపడతావు, ఎలాంటి దారిలో వెళ్తే నువ్వు చాలా మోసపోతావు అన్నీ కూడా నేను గమనించుకుంటూనే ఉంటాను. నీకు తగిన సూచనలు ఇస్తూ ఉంటాను, కానీ నువ్వు దాన్ని గమనించటం లేదు. అంతే నా తల్లి, నీ చిట్టి అలకను నాపై ప్రదర్శిస్తూ ఉన్నావు. అయినా నాకు మధ్య ఈ అలకలన్నీ కూడా చాలా సహజమే. ఎప్పుడు కూడా ఏది ఏమైనా కానీ నువ్వు అడిగినది కానీ, లేదంటే నీకు కాస్త బాధించినది కానీ నేను అది తొలగించకపోతే నాపై నువ్వు అలగడం చాలా సహజమే కదా. అప్పుడు నువ్వు నాపై అలుగుతావేమో, కానీ నీపై నాకు ఎప్పుడు అలగను. ఎందుకో తెలుసా? నువ్వు భావిస్తూ ఉంటావు ప్రతి క్షణం, ఎంతో భయాందోళనకు గురి అవుతూ వస్తావు. ఎంత ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా ఆ ధైర్యాన్ని పక్కన పెడుతుంటావు. నా సాయి నాకు అండగా ఉన్నాను అని నీకు వచ్చినటువంటి సమస్యను ఏనాడైనా ధైర్యంగా ఇస్తున్నా ఇప్పటికీ కూడా ఎందుకు ఇలా నిరాశ చెందుతూ ఉంటారు నాకు అసలు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే నీకు ఒక్కనికే కష్టం వచ్చినట్లు, ఒక్కదానికే కష్టం అన్నట్టుగా నీ కుటుంబాన్ని తిట్టుకుంటూ, నీ జీవితాన్ని కూడా తిట్టుకుంటూ ఎందుకలమ్మా ప్రతి క్షణం ఒకరిపై కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు? నీకే తెలియాలి. నా మనసంతా ఎంతో బాధగా ఉంది బిడ్డా. తెలుసా ఎందుకో? కనీసం నువ్వు నాతో మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది చెప్పు? పలకరించిపోతాను అంటే ఇక నేను వద్దంటానా? కేవలం నీ కర్మ ఫలితం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోక తప్పదు. నాకు మాత్రమే ఇన్ని కష్టాలని ఎప్పటికీ నువ్వు అనుకో. మాకు కష్టం లేని జీవి ప్రపంచంలో ఏది ఉండదు తెలుసా? అది మానవులకైనా తల్లే, ఎవరికైనా క్రిమి కీటకాలకైనా సరే తప్పదు. పూర్తిగా నా సహాయాన్ని నీకు అందించే బాధ్యత నేను ఎప్పుడు కూడా తీసుకున్నాను, కానీ నువ్వే దాన్ని తెలుసుకోవడం లేదు. అంటే నీ బాధలు నాతో చెప్పుకో, అలాగే నీ సమస్య ఏమిటో కూడా నాతో చెప్తే నేను నీకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తాను తల్లి. నీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సంఘటన నాకు తెలుసు అమ్మా. అయితే ఒకటైతే తెలుసుకో, ముందుగా నువ్వు అసలు కారణం లేనిది ఏ సమస్య, ఏ బాధ కూడా నీ వద్దకు రాదని మాత్రం తెలుసుకొని, బాధకు కారణాలు ఏమైనా కావచ్చు. మీ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నువ్వు ఎంతో బాధపడుతున్నావు, నేను అర్థం చేసుకోగలను. కర్మ ఫలితాలు వాటిని పూర్తిగా అనుభవించాల్సిందే. అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది. నీ పాపకర్మలన్నీ కూడా పూర్తయిన తరువాత కానీ నీకు అన్ని సంతోషాలు వస్తాయి. ఈ బాబా నీకు గొప్ప అనుగ్రహాన్ని ఇస్తాను. ఎన్నో రోజులు కూడా కాదు తల్లి, చాలా తక్కువ సంవత్సరాలు కూడా కాదు, నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఎన్నోసార్లు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను కూడా నువ్వు చూస్తూనే ఉన్నావని నాకు బాగా తెలుసులే బాబా. అయినప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు నాకు ఇలాంటి సమాధానం ఇవ్వడం లేదు, అలాగే నన్ను ఏమాత్రం కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అనే భ్రమ, నువ్వు గనక భ్రమలో నుంచి బయటపడితే గనక నిజంగానే నా మనసు ఇలాగే అనిపిస్తుంది. మాటలతో లేదంటే నీ చిట్టి చేతులతో నీకు ఎప్పుడు కూడా నాకు అన్ని ధూప నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాను. నా మనసంతా కూడా ఎంత బాధపడుతుందో నీకు తెలిసి కూడా ఎందుకు బాబా ఇలా చేస్తున్నావు? సరే, సమస్యలు అంటే వస్తూ ఉంటాయి, కాదనడం లేదు, బాధలు కూడా అంతే. కానీ ప్రతిదానికి ఒక అర్థం అంటూ ఉంటుంది కదా. అర్థం ఏమిటో చెప్పావు. కర్మ ఫలితాలను పట్టించుకోకుండా నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులు కూడా ఇలా వదిలేస్తే మాకు నీపై ఉన్నటువంటి నమ్మకం, ధైర్యం ఇవన్నీ కూడా కోల్పోయిన వారము అవుతాం కదా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో మాకు చేసిన తప్పులు ఏమీ కూడా గుర్తులేవు, అవన్నీ కూడా గత జన్మ కర్మలే అని నువ్వు చెప్తున్నావు కదా. వాటిని ఒక్కసారైనా కలిసి శిక్ష వేసేయి అంతే తప్ప
ప్రతిరోజు ఇలా ఇన్ని సంవత్సరాల నుంచి నేను గడుపుతున్న రోజులు ఇలాంటి సమస్యలతోటి బాధతో నిండిపోతూ ఉంటే జీవితంపై విరక్తి కలుగుతుంది బాబా, ఆశ చచ్చిపోతుంది. ఎప్పుడు కూడా నా సాయి ఉన్నాడని నేను ధైర్యాన్ని నేను చెప్పుకుంటూ అందరితో కూడా సంతోషంగా చెప్తూ ఉంటాను. ఏ బంధం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో తల్లి బిడ్డ, ఏ బంధం అయితే నేను ఉండి దూరమైందని వారి గురించి కుమిలిపోతున్నావో, ఇక వారి గురించి అలాగే నువ్వు పూర్తిగా మర్చిపోయే రోజు రావాలి. అప్పుడే అర్థం చేసుకుని జీవితాన్ని మరలా మొదలు పెట్టాలి. ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకో తల్లి. నచ్చినప్పుడు మరలా ఉండే వారికి అసలు బంధం విలువ, అనుబంధాల విలువ తెలియదు. కానుకగా ఇచ్చి ఏదో దూరంగా వెళ్ళిపోతుంది. మరి అలాంటి వారి గురించి నువ్వు అమ్మా ఎందుకు అంతలా ఆలోచించాలి చెప్పు? అలా అవసరానికి నటించే వారి వెనుక ఎంతమంది ఉంటారు, కానీ వారి కోసం నీ ప్రవర్తనను, నీ జీవితాన్ని నువ్వు ఎందుకు మార్చుకోవాలి? అలా నటించే వారి వెనుక నలుగురు ఉండవచ్చు, లేదా 100 మంది ఉండవచ్చు, కానీ నీ వెనుక మాత్రం సదా తోడుగా నీ సాయి ఉన్నాను అని మాత్రం నువ్వు మరచిపోవద్దు. నిజంగా బంధాలకు విలువ ఇచ్చేవారు అలాగే తప్పకుండా ఆచరణలో నాకు జీవితాంతం సంతోషంగా ఉండేలా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి అని నిజంగా నన్ను అడిగేవారు ఎప్పుడు కూడా తల వంచరు, అలాగే ఎప్పుడు కూడా మోసం కూడా చేయరు. కనుక అలాంటి వారి గురించి నువ్వు ఇలా ఆలోచించడం నిజంగా వ్యర్థమైనటువంటి పని. ఎవరి బంధం కోసం, ఎవరి ధనం కోసం నువ్వు పాకులాడవలసిన అవసరం అయితే లేదు, నీకు అసలు లేదు. బిడ్డ, నీ దగ్గరకు రా, తప్పకుండా అన్నీ నీ దగ్గరికే వస్తాయి. ఎవరైనా కానీ, ఏ కారణంగా అయినా కానీ నిన్ను వదిలివేసిన, బాధ పెడుతూ, ఇలా దుఃఖిస్తూ ఎప్పుడు కూడా నా జీవితం ఇలా ఉండిపోయిందే, ఇక నేను ఎప్పటికీ కూడా కోలుకోలేనేమో అనే నిరాశతో నువ్వు బతకకూడదు. వారి గురించి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత గొప్ప వ్యక్తిని నిన్ను విడిచిపెట్టిందని ఎవరైతే నిన్ను వదులుకున్నారో ఆ మనిషికి అనిపించే విధంగా నువ్వు బ్రతకాలి. కానీ ఇక నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఎలా ఉండాలి, ఎలా నీ జీవితాన్ని మరలా ప్రారంభించాలి అనే విషయం గురించి బాగా ఆలోచించు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. మహాలక్ష్మిలాగా కలకలలాడేలాంటి నీ మొహం, అలాగే చక్కటి నలుగురిలో ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు, అందరికీ సహాయం చేసేటటువంటి నీ చేతులు, అలాగే నలుగురితోనూ ఎప్పుడు కూడా కోరుకునేటటువంటి నీ మంచి మనసుకు ఎప్పుడు కూడా హాని జరగదమ్మా. నీకు ఎప్పుడు కూడా భగవంతుడు తోడు, అనుగ్రహం నిండుగానే ఇస్తాడు. మరచిపోవద్దు. భార్య మోసం చేసింది, నిజమైనటువంటి నీ ప్రేమను, నీ బంధాన్ని వదులుకునేవారే మోసపోయారు. జీవితంలో నీకంటూ కూడా ఉత్తమమైనటువంటి వారు ఎప్పటికీ దొరకరు. మనిషిని కేవలం వారిని తెలివిని మాత్రమే కాపాడలేదు, అప్పుడప్పుడు నీకు ఉన్నటువంటి మంచితనం వలన కూడా భగవంతుడు నీకు అండగా ఉంటాడు, నిన్ను ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు అని నువ్వు గుర్తుంచుకో. ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా సరే, నేను మాత్రం నిన్ను ఎప్పటికి కూడా విడిచిపెట్టను. ఇప్పటికైనా అర్థమైందా? ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు, ఎవరితోనూ వాదించవద్దు. అవసరం అస్సలు నీకు లేనే లేదు, ఉంది అని లేదు అనుకుంటే లేదు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అనుకున్నటువంటి అర్హతను బట్టి మనకు దక్కే తీరుతుంది. ఒక్కదాంతో తృప్తి పడాలి. మన వైఖరిని బట్టి కాస్త కష్టాలు వస్తూ ఉంటాయి, అలాగే కష్టం కూడా వస్తుంది, తర్వాత సంతోషం కూడా వస్తుంది. అంతే తప్ప వాటికి ఎవరు కూడా మనం కోసం సృష్టించేవారు కాదు. మనకు మనమే లేనిపోని కోరికలతో, లేనిపోని కొన్ని సమస్యలతో నెత్తిని వేసుకుని మన జీవితం మనం నరకం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో మీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించాలి. అలాగే మీకేం కావాలో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఆ పనులన్నీ కూడా చేయాలి. ఉన్నటువంటి ఒక్క జీవితంలో కేవలం ఎవరు నిన్ను మోసం చేసినా ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉండడం వల్ల మంచి విషయం మాత్రం కాదు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలి ఈ బాబాకు తెలుసు. అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండడం చాలా అవసరం. ఎప్పుడు కూడా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని నీకు నేను మాట ఇస్తున్నాను. పట్టరాని సంతోషంతో, అంతులేని ఆనందంతో, శుభవార్తలతో నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు అత్యద్భుతమైన గొప్ప సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.